అతను సినిమాల్లో హీరోయిజం చూపిస్తాడు కాబట్టి సినిమాల్లో హీరోయిజం చూపిస్తాడు కాబట్టి ఆ హీరోయిజం మనకు నచ్చింది కాబట్టి దాన్నే మనం బయట మాట్లాడితే లైక్ చేస్తారు కాబట్టి దాన్ని వచ్చి బయట మాట్లాడి రాజకీయంగా చిరంజీవి గారి అభిమానులను పవన్ కళ్యాణ్ అభిమానులను మెగా అభిమానులు అందరూ డైవర్ట్ చేయించుకున్నాడు. చేసుకుని వాళ్ళని కూడా మోసం చేశాడు. ఈరోజు ఇక్కడ ఇప్పుడు మోసం చేసింది ఒక్క కాపు సామాజిక వర్గాన్నో ప్రజల్నే కాదు, సినిమా అభిమానులు కూడా మోసం చేశాడు రాజకీయంగా వాళ్ళని ఆడుకొని. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాలంటీర్లు వాళ్ళు ఎత్తుకెళ్ళి వాళ్ళ సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏమైంది, 14 నెలలు అయింది కదా, కేసు పెట్టి ఆయనే మళ్ళీ అసెంబ్లీలో అంతమంది మిస్ కాలేదు, వాళ్ళు 40 మంది మిస్ అయితే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చామని చెప్పి వాళ్ళే చెప్పారు మిస్సింగ్ కేసులు అనేది. సో ఎంత దగాకోరు, ఎంత పచ్చి మోసగాడు అంటే నేను చెప్పా, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అనుకునే వాళ్ళం, చంద్రబాబు నాయుడుకు మించిన దగాకోరు మోసగాడు పవన్ కళ్యాణ్ అనేది సుగాలి ప్రీతి అంశంలో కావచ్చు, ఇట్లా మహిళలు మిస్ అయినటువంటి అంశంలో కావచ్చు, అప్పులను చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, వీటన్నిటిలో మరొకసారి తన మోసగాడు అనేది ప్రూవ్ అయింది అనేది అయితే వాస్తవం. అన్న చంద్రబాబు గారు ఏంటి ఇప్పుడు కామన్ మ్యాన్ లాగా ఆటోల్లో తిరుగుతున్నారు, పల్లెల్లో తిరుగుతున్నారు, ఎవరో చెప్పులు కొట్టి అతని ఇంటికి పోయి అక్కడ చెప్పులు కొడుతున్నాడు అంటే ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? అంటే ముఖ్యమంత్రి ఎంత ఖాళీగా ఉన్నాడు, ఎంత షో పుటప్ చేస్తున్నాడు అనేది నిదర్శనం. ఎందుకంటే మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తా ఒక యాంకర్గా, సో మీరు ఇంటర్వ్యూ చేసేటటువంటి టైమే మీకు సెట్ కావాలి. పొద్దున్న సాయం దాకా మీ డ్యూటీయే మీకు హెవీ ఉంటుంది, షెడ్యూల్ అనేది ఖాళీగా ఉండదు. సో అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఎన్ని డ్యూటీలు ఉంటాయి? అసలు ముఖ్యమంత్రి ఖాళీ ఉంటుంది జనరల్ గా చెప్పుకోవాలి. చెప్పలేదు సార్, విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ప్రభుత్వంలో విషయం వీక్ ఉంది.